అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకి మన పిల్లల ఎక్స్పెరిమెంట్స్ మొత్తం కూడా కింద చేయడం జరిగింది. అదే ఎక్స్పెరిమెంట్స్ని ముగ్గు రూపంలో ముగ్గులాగా వేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోనే మనకి మన పిల్లలు ముగ్గులాగా వేయడం జరిగింది. కాబట్టి ఈ సైన్స్లో వీళ్ళు ఫెర్టిలైజేషన్ ఫ్లవర్ అంట, అసలు ఏంటిదో దీని గురించి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఏంటి బెట? My name is Vaishnavi from 10th A section. This is structure of ovary and this is said this is fertilization flower. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్రెయిన్ వేయడం జరిగింది. చూద్దాము వీళ్ళ బ్రెయిన్ వేయడం జరిగింది. ఏ క్లాసు? 10th A సెక్షన్ హారిక. చూద్దాం ఈ బ్రెయిన్ గురించి. Myself P Harika, I am from 10th A section. This is a structure of human brain. What happen in the brain? Brain controls the all parts of the human body. Brain controls the all parts of the human body. ఓకే, థ్యాంక్ యూ బెటా. నెక్స్ట్ మోడల్ ఏందో చూద్దాము. 10th A సెక్షన్ శిరీష ఎపోరాన్. చూద్దాము దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తారా? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ బి శిరీష. దీని గురించి వచ్చేసి నెఫ్రాన్ అంటారు. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన యూరిన్లో బ్లడ్ దాని గురించి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ 10th A సెక్షన్ బి శృతి. ఇదేంటిది? మైటోకాండ్రియా. చూద్దాం దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా? Good afternoon, my name is Shruti from 10th A section. I made mitochondria. It is released to produce the energy. It's produced the energy. It's the powerhouse of the cell. ఓకే, థ్యాంక్ యూ బేటా. నెక్స్ట్ ఎవరు? ఏ క్లాస్ రా వీళ్ళు? 9th A. మీ డీటెయిల్స్ ఏవి? 9th A దీక్షితనా? ఏంటి బేటా ఇది? Different types of bacteria. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? బ్యాక్టీరియా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో కొన్ని టైప్స్ ఉంటాయి సార్. ఈ బ్యాక్టీరియా, ఈ కోలియన్ చాలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏముంది? 9th A సెక్షన్. ఇదేంటి బేటా? ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్ అంట. మరి దీని గురించి ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవా? ఓకే, వెరీ గుడ్. ఇలా ముగ్గు అయితే చాలా బాగుంది. అయితే ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్. ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా? ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటి బేటా ఇది? డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంట. చూద్దాం మరి ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇవ్వగలుగుతావా? ఓకే, అటు సైడ్ నిలబడు. ఇది డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఇది పిరమిడ్ లాగా. మై నేమ్ ఇస్ దీక్షిత. ఐఎమ్ స్టడింగ్ 9th class A సెక్షన్. నేను ఫిజికల్ సైన్స్లో డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనే రంగోలి వేసాను. ఇది లైట్ రే అనేది పిరమిడ్ మీద పడినప్పుడు లైట్ రేస్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఇలా 7 కలర్స్ లాగా వస్తాయి. ఫస్ట్ ఏమో రెడ్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. అండ్ లైట్ రే సన్లైట్లో కూడా 7 కలర్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఏదైనా లైట్లో 7 కలర్స్ ఉంటాయని చెప్పనికి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎయిర్ అంట. చూద్దాము. హ్యూమన్ హై. చూద్దాం దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా? ఓకే. దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్నల్ ఐ ఇన్ హ్యూమన్స్. దీంట్లో మనకి 3 మెయిన్ లేయర్స్ అనేవి ఉంటాయి. స్క్లెరా, క్లోరిడ్ అండ్
రెటీనా, స్క్లెరా ఏమో వైటిష్ లేయర్, అవుటర్ లేయర్ ఆఫ్ ద ఐ. క్లోరిడ్ ఏమో ఇక్కడ స్క్లెరా అనేది బల్జింగ్ అయి ఉంది కదా ఇక్కడ బ్లాక్ కలర్, అదేమో క్లోరిడ్ లేయర్. క్లోరిడ్ అనేది మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది. రెటీనా ఏమో ద మెయిన్ రిసెప్టర్ ఇన్ ఐ. రెటీనా మీద చాలా ఫోకస్ అనేది ఉంటుంది. ఇప్పుడు రెటీనాలో ఒక లేయర్ కూడా ఉంటుంది ఫోబియా అని, దాంట్లో మోర్ రిసెప్టర్స్ అంటే ఐలో ఎక్కువగా రిసెప్టర్స్ అనేది ఫోబియాలో ఉంటాయి. ఇప్పుడు రిసెప్టర్స్ లేని ప్లేస్ అంటే ఇమేజ్ తీసుకొని ప్లేస్ ఏదైనా ఉందంటే ఆప్టిక్ నర్వ్ దగ్గర. ఇక్కడ రిసెప్టర్స్ అనేవి ఉండవు. ఆప్టిక్ నర్వ్ అనేది బ్రెయిన్కి ఇక్కడ రిసెప్టర్స్ ఉండడం లేకపోవడం వల్ల ఇది నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రెయిన్కి ఇమేజ్ అనేది పంపిస్తుంది, అందువల్ల మనం చూడగలము. నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఏంది, 7th B సెక్షన్ నుండి సుమాయా బేగము అండ్ ముస్కన్ చూద్దాం. మరి యూరినరీ సిస్టమ్ అంట, మరి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఓకే. Good afternoon everyone. My name is Muskan. I am from 7th B. This is urinary system. This is inferior vena cava carries blood to the heart. This is dorsal aorta carries blood from the heart. This is adrenal gland produces hormones. This is kidney filtered blood and makes urine. Good afternoon everyone. My name is Sumaya Begum. I am studying 7th class B section. This is cortex. Cortex is outer layer of kidney. Ureter carries urine to bladder. Urethra passes urine outside the body. Urinary bladder stores urine. Thank you. ఓకే బేటా, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ 10th A సెక్షన్ నుండి పి లహరి. వీళ్ళది ఏముంది, ఫస్ట్ స్టేజ్ ఉమెన్ ఎంబ్రో. అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? My name is Lahari. I am studying to 10th class A section English medium. ఈ డయాగ్రామ్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ హ్యూమన్ ఎంబ్రో. ఇది మనం తెలుగులో పిండం అని కూడా అంటాము. నెక్స్ట్ పిండం పెద్ద అయినప్పుడు 9 నెలలు, దీన్ని 9 నెలలు పూర్తయిన తర్వాత డెలివరీ టైమింగ్స్ గురించి చెప్తారు. దీన్ని ప్లసెంటా అంటారు. ఇది పిండానికి చివరి భాగంలో ఉండే స్కిన్ లేయర్ టైప్. నెక్స్ట్ ఉటెరస్. ఉటెరస్ అనేది కూడా లోపలి భాగం. ఈ పింక్ కనబడుతుంది కదా, ఇది ఉటెరస్. నెక్స్ట్ అంబికల్ కోడ్. అంబికల్ కోడ్ అనేది వైలెట్ కలర్ లేయర్. ఇది ఆ స్కై బ్లూ కలర్ ఉండేది, ఇది ఉమ్ము నీరు అని కూడా చెబుతాం. ఉమ్ము నీరు అనేది లోపల ఉండే బేబీని బాగా తిరగటానికి లేదంటే ఏదైనా అతుక్కోకుండా ఉండడానికి పనిచేస్తుంది. 9 months పూర్తయిన తర్వాత బేబీ డెలివరీ ఎలా అవుతుంది అనేది బేబీ తిరిగి బయటకి రావడాన్ని డయాగ్రామ్ చూపిస్తుంది. ఓకే, వెరీ గుడ్ బేటా, సూపర్. ఈ డయాగ్రామ్ చాలా బాగుంది. అంటే ఒక బేబీ పుట్టడం అనేది ఎలా ఉంటుంది, కడుపులో ఉన్నటువంటి బేబీ ఎలా ఉంటుంది అనేది వీళ్ళు పిక్చర్ రూపంలో చాలా చక్కగా మంచిగా కనిపించే విధంగా పిక్చర్ వేయడం జరిగింది. అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. వెరీ గుడ్ బేటా. నెక్స్ట్ ఏంటి, 7th B సెక్షన్ నుండి మెహ్రిన్ అండ్ అజ్రా ఫాతిమా డైజెస్టివ్ సిస్టము వీళ్ళు పిక్చర్ వేయడం జరిగింది. అయితే ఈ పిక్చర్ గురించి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తారేమో అడిగి తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? Digestive system. This is the digestive system. Whatever we eat, the small intestine, large intestine,